హలో ఫ్రెండ్స్, నమస్తే. 2026లో భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు. మొబైల్ యూజర్లకు బిగ్ బ్యాడ్ న్యూస్. అతి త్వరలో భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగనున్నాయి. ప్రధాన టెలికాం కంపెనీల రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వచ్చే ఏడాది 2026లో మొబైల్ ప్లాన్ల ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. మోర్గాన్ స్టాన్లీ కొత్త రిపోర్ట్ ప్రకారం డిసెంబర్ 2025లో మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు టెలికాం కంపెనీలు 2026లో మొబైల్ రీఛార్జ్ రేట్లు పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. 2026లో 4G, 5G ప్లాన్ ధరలు 16% నుంచి 20% వరకు పెరగవచ్చు. దీని ప్రభావంతో ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లు భారీగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. రీఛార్జ్ ధరల పెంపుతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఒక్కో కస్టమర్కు సగటు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఏఆర్పియు రీఛార్జ్ రేట్ల పెంపుతో టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఎక్కువ ప్రయోజనం పొందనుంది. వొడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. గత కొన్ని ఏళ్లలో టెలికాం కంపెనీలు 3 సార్లు రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచాయి. టెలికాం కంపెనీలు తమ బిజినెస్ కోసం 5G నెట్వర్క్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2019లో మొబైల్ రీఛార్జ్ ధరలు 15% నుంచి 50%కి పెరిగాయి. ఆ తర్వాత 2021లో 21% నుంచి 25% పెరిగాయి. గత 2024లో ఈ మొబైల్ రీఛార్జ్ ధరలు 10% నుంచి 20% వరకు పెరిగాయి. టెలికాం రిపోర్ట్ ప్రకారం గతంలో 2026 నిపుణులు 15% పెరుగుదలను అంచనా వేశారు. కానీ మోర్గాన్ ప్లాన్లీ ఇప్పుడు ఇంకా ఎక్కువగానే అంచనా వేసింది. కస్టమర్లు అధిక ధరల ప్లాన్లు ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు టెలికాం కంపెనీలు చౌకైన ప్లాన్లు ఎత్తేస్తున్నాయి. ఖరీదైన ప్లాన్లకు ఓటీటీ వంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయి. వినియోగదారుల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. హలో